బంధన గ్రంథమును హబక్కుకు మరి ఆ యొక్క గ్రంథం నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి హబక్కు గ్రంథం యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఆనాడు యోధా ప్రజలను దేవుడు ఆ బబులోను సామ్రాజ్యానికి ఆ బబులోను మరి రాజులకు అప్పగిస్తున్న సందర్భంలో మరి యోధా ప్రజల పక్షాన హబక్కుకు దేవుడిని ప్రశ్నించిన సందర్భం మనం చూసినాం. యోధా ప్రజల పక్షాన దేవా, నీ ప్రజలైన వారు ఇంతగా హింసింపబడుతున్నప్పుడు, నీ ప్రజలైన వారిని ఇంతగా అణిచివేస్తున్నప్పుడు, నీ ప్రజలైన వారిని ఇంతగా దోపిడీ చేస్తున్నప్పుడు నువ్వు చూచుచుంటావా అని చెప్పి ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఒకసారి మనం చూసినట్లయితే 1వ అధ్యాయము మరి 13వ వచనం చూసినప్పుడు, నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయి బాధను నువ్వు దృష్టింపజాలవు కదా, కపటలను నువ్వు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయుగా నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఏలికలేని చేపలతోనూ పాకు పురుగులతోనూ నువ్వు నరులను సమానముగా చేసితువా? వాడు గాలం వేసి మానవులనందరిని గుర్చి లాగి ఉన్నాడు. 17 వచ్చి, వాడు ఎల్లప్పుడూ తన వలలో దెమ్మరించుచుండవలెనా? ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేయు చుండవలెనా? ఈ ప్రశ్నలు దేవుడిని అడుగుతున్నాడు అనమాట తన ప్రజలైన వారి పక్షాన. అంటే ఇటు రీతిగా నీ ప్రజలైన వారిని వారు హింసిస్తున్నప్పుడు, ఆ దుష్టులైన వారు బాధిస్తున్నప్పుడు, ఆ దుర్మార్గులైన వారు నాశనం చేస్తున్నప్పుడు నీతిపరులను నువ్వెందుకు ఊరకుండి చూస్తున్నావు అని దేవుడిని ప్రశ్నించిన సందర్భాన్ని చూస్తున్నాము. నువ్వు ఎప్పటికీ ఈ విధంగా వారు మమ్మలను హతము చేస్తూ ఉంటారా అని చెప్పి ఇక్కడ ప్రశ్నించిన సందర్భాన్ని. మెనీ టైమ్స్ మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఊహించని పరిణామాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. మనం నీతిగానే వెళ్తుంటాము, న్యాయంగానే వెళ్తున్నాము అనుకుంటాము, కానీ మనకు నష్టం ఎదురవుతుంది. మనం ఊహించని ఒక ఇబ్బంది మనకు ఎదురవుతుంది. ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది, ఏంటి ఇంత అక్రమం జరుగుతుంది, మరి దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఆ రోజు హబక్కూకు అట్రీతిగా దేవుణ్ణి ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఇచ్చిన జవాబును మనం చూసినప్పుడు మరి 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు ఊరక మీరు నా మాటలు తప్పక నెరవేరును, అవి ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము. నా మాటలు ఖచ్చితంగా నెరవేరబడును, ఆలస్యము కాక అది ఖచ్చితంగా జరుగును అని చెప్తున్నాడు. దాన్ని నమ్మాలి మనం. దేవుని కార్యముల కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని కార్యముల కొరకు మనము ఒకటి ఎదురు చూడాలి, ఓపికతో మనం ఎదురు చూడాలి. అవి ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ కార్యాలు మన పక్షాన ఖచ్చితంగా జరుగుతాయి. దాని కొరకు మనం వేచి ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం, వేచి ఉండలేకపోవడం అనేది కొద్దిగా సమస్య కూడా ఉంది మన జీవితంలో. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోవాలి. అదే మానవుడి యొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోవాలి. అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోయినాయి అనుకోండి, బాధ నీకు ఎలా తెలిసింది? ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఆకలి యొక్క దాని యొక్క బాధ మనకు తెలిసింది, అంతే కదా. కొరత వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో మనం నెట్టవేయబడినప్పుడు అప్పుడు మనకి దేవుని యొక్క మరి సహాయం మనకు అవసరమవుతుంది. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అవసరమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం జీవిస్తున్న జీవితము సరికానప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్యం చేసేవారికి మనం ఉంటూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క కార్యాలు మన జీవితంలో ఆలస్యము చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు చెప్పిన 2 మాటలు మనం 2వ అధ్యాయంలో ఆయన ఆన్సర్ ఇచ్చినట్టు చూస్తాం. ఒకటి, మీరు నా కార్యముల కొరకు ఎదురు చూడండి అని ఒక మాట చెప్తున్నాడు. రెండోది అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎవరైతే దేవుని యందు మరి దేవుని మార్గంలో జీవిస్తారో వారు విశ్వాసంతో బ్రతుకుతారు. అంటే ట్రస్ట్ అపాన్ గాడ్, దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి.
దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ దాని కొరకు వేచండి. అంటే మనం ఏం చేస్తామంటే అన్యాయము, అక్రమాలు, నష్టాలు అని మనం జరుగుతున్నప్పుడు దేవుని స్పందన ఏది, దేవుని యొక్క జడ్జిమెంట్ ఏది అని అంటాం. ఖచ్చితంగా దేవుని జడ్జిమెంట్ ఉంటుంది. దేవుని తీర్పు అనేది మనం చేస్తున్న ప్రతి క్రియను బట్టి, గడిచిన వారు మనం చెప్పుకున్నట్టుగా మనం మంచి అయినా చెడైనా ఏమి చేసినా సరే దేవుని తీర్పు ఉంటుంది. అదే కదా గడిచిన వారిలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ శత్రువులైన వారికి శ్రమ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. తనది కాని దాన్ని ఆక్రమించుకొని అభివృద్ధి పొందేవానికి శ్రమ. అంటే అన్యాయంగా తనది కాని దాన్ని ఆక్రమించుకొని ఇతరులను బాధ పెట్టినప్పుడు వాడికి శ్రమ ఖచ్చితంగా ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నాడు. తనకు అపాయం, తన ఇంటి వారి కొరకే అన్యాయంగా లాభం సంపాదించడానికి శ్రమ అని చెప్తున్నాడు. ఈ విధంగా మనం చూసినప్పుడు అన్యాయంగా, అక్రమంతో దోపిడీ చేసి, అణచివేత చేసి మరి అటు రీతికి ఎవరైనా ఈ లోకంలో జీవించినా వారికి దేవుని శిక్ష, దేవుని శ్రమ ఉంటుంది అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడిని ప్రశ్నించినప్పుడు దేవుడు స్పందించిన తీరు అంటే, ఒకటి మీరు వేచి ఉండండి, ఆ కార్యాలు మీ జీవితంలో జరుగుతాయని చెప్తున్నాడు. ఒకటి, రెండోది నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అని చెప్తూ, ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే అణిచివేస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా చేస్తున్నారో వాళ్ళందరికీ శ్రమ ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే అన్యాయం చేస్తున్నాడు మనం అనుకుంటాం, ఏంటి ఇంత అన్యాయంగా చేసి ఇతను ఇలా చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు కదా మనం అనుకుంటాం కదా. అన్యాయం చేసిన ఇతను బాగున్నాడు, అక్రమం చేసిన ఇతను బాగున్నాడు అని మనం అనుకుంటాం. కానీ జడ్జిమెంట్ ఉంటుంది వాడికి, అతనికి జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకంటే జడ్జిమెంట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. తీర్పు అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. నువ్వేం చేయలేవు, నువ్వు కూడా అతనిలాంటి మనిషివే. కాబట్టి తీర్పు అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. వారికి ఖచ్చితంగా ఒకనొక దినాన తీర్పు అనేది దేవుని తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. అయితే మొత్తానికి ఈ 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత ఈ స్టాప్ క్వశ్చనింగ్ గాడ్. దేవుని క్వశ్చన్ చేయడం మానేశాడు. దెన్ ఈ స్టార్ట్ ప్రేయింగ్. ఏం చేశాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చాలా సందర్భాలు మన జీవితంలో వి ఆల్వేస్ క్వశ్చనింగ్ గాడ్. మన దేవుడిని ప్రశ్నిస్తుంటాం. నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలాగే జరిగింది, లేకపోతే నాకు ఎందుకు ఇలా జరగట్లేదు, నేను ఎందుకు ఇది పొందుకోలేకపోతున్నాను, ఎందుకు ఇది నేను సాధించలేకపోతున్నాను. బట్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. చాలా సందర్భాలు కదా అనుకున్నది మనం జరగలేదు. వీఆర్ డెస్పరేట్లీ క్వశ్చనింగ్ గాడ్. ఎందుకు ఇది నాకు జరగట్లేదు నా జీవితంలో, వై యు ఆర్ డిలేయింగ్, ఎందుకు ఇది ఆలస్యం చేస్తున్నాను మా జీవితంలో, లేకపోతే ఎందుకు నేను ఇది పొందుకోలేకపోతున్నాను, ఎందుకు అది నేను సాధించలేకపోతున్నాను. మెనీ టైమ్స్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్. దేవునిలో మన తృప్తి లేకుండా జీవిస్తుంటాం. దేవునిలో మన తృప్తి లేకుండా జీవిస్తుంటాము. దేవునిలో తృప్తి కలిగి ఉండడమే దేవుని మహింపరచడం అంట. ఒక భక్తుడు అంటున్నాడు, జాన్ పైపర్ అయిన దైవజనుడు అంటున్నాడు, వెన్ యు ఆర్ మోర్ సాటిస్ఫైడ్ గాడ్ విల్ గ్లోరిఫైడ్ మోర్ అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా తృప్తి కలిగి ఉంటావో గాడ్ విల్ గ్లోరిఫైడ్ మోర్, అంటే దేవుడు మహిమ పరచబడతాడు అంటాడు. అంటే మనం ఏం చేస్తుంటామంటే పరగడుపు అంటాం కదా, అంటే ఆ సమయంలో అది జరగలేదనుకోండి, వీఆర్ నాట్ హ్యాపీ విత్ గాడ్. వీఆర్ నాట్ హ్యాపీ విత్ గాడ్. ఆ సమయంలో అది జరగలేదు, మనం అనుకున్నది మనం పొందుకోలేదు. అది ఒక ఇంట్రో అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అనారోగ్యమై ఉండొచ్చు, లేకపోతే ఒక అవమానమై ఉండొచ్చు, లేకపోతే ఒక ఆర్థికమైన సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ద ప్రాబ్లం యూ ఫేస్, ఏదైనా ఒక సమస్య నీ జీవితంలో అందించినప్పుడు వై యు ఆర్ నాట్ థింకింగ్ ఈజ్ ఇట్ నాట్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ఉద్దేశం ఏదో దాగి ఉందని ఎందుకు ఆలోచించవు నువ్వు? దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉందేమని ఎందుకు ఆలోచించవు నువ్వు? అది ఆలోచించం. సమస్య మీద ఫోకస్ అవుతాం, కానీ మనం దేవుని యొక్క ఉద్దేశం మీద మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయము. అయితే ఎప్పుడైతే ఈ క్వశ్చనింగ్ చేస్తూ అన్న ఈ హబక్కూకుకి దేవుడు సమాధానం క్లియర్గా ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు, దాని కొరకు వేచి ఉండు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని చెప్తూ, ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేస్తారో వారికి శిక్ష ఉంటుందని కూడా ఈ 2వ అధ్యాయంలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎప్పుడైతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవుడు, దెన్ ఈ అండర్స్టూడ్, ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. దెన్ ఈ స్టాప్ క్వశ్చనింగ్ గాడ్ అండ్ ఈ స్టార్ట్ ప్రేయింగ్. ఇప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. టుడే వి నీడ్ టు లెర్న్ ఎ లెసన్. మనం దేవుడిని ప్రశ్నించడం కాదు, స్టార్ట్ ప్రేయింగ్ గాడ్.
దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ ప్రార్థనలో అనేకమైన మరి విషయాలు దాంట్లో మిళితమై ఉంటాయి. ఇక్కడ హబక్కూకు ప్రార్థనలు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినాన్ని మనం చూడబోతున్నాం. ఆ 2 వచనాలు కూడా ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు హబక్కూకు ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఈ హబక్కూకు ప్రార్థన నుంచి 5 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా విషయమైనది. అదేంటి పాస్టర్ గారు, ప్రార్థన మేము రెగ్యులర్గా చేస్తున్నాము అని చెప్తున్నాడు. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైనది. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో మనము ప్రార్థన చేయకపోవడం వల్లే అనేకవి పొందుకోలేకపోతున్నాడు. అది వాక్యం చెప్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్లే అనేకవి నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఇక్కడ మనందరికీ దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఉంటున్నాం కదా. మనం ఈ విశ్వాసయాత్ర ముందుకు వెళ్తున్నప్పుడు మనం దేవుడిని అడిగితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడని చెప్పి నీకు తెలుసు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. అంటే మీరు అడిగితే ఆయన ఇస్తానని చెప్తున్నాడు. బట్ మనం ఏం చేస్తున్నాంటే వీఆర్ నాట్ స్టార్ట్ ప్రేయింగ్, బట్ వీఆర్ ఆల్వేస్ డౌటింగ్ గాడ్. అంటే సందేహిస్తూ ఉంటాం మనం. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తుంటామో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తుంటాడు. మన జీవితంలో దేవుడు ప్రార్థిస్తే కార్యాలు చేస్తాడని మనకు తెలుసు కదా. మనకి తెలియని వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయరు, వేరే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయొద్దు, ప్రార్థన చేయి. నీకు తెలుసు కదా దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థించండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రార్థించండి, విసుగక మీరు ప్రార్థన చేయండి, విడువక మీరు ప్రార్థన చేయండి, అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఈ విషయము నీకు తెలుసు. తెలిసినా కూడా యు ఆర్ నాట్ స్టార్ట్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు ప్రార్థన చేయవు. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట నాకు ఇప్పుడు బాగా ఇష్టమైంది. పదే మనం గమనించాలి. యెషయా గ్రంథము 64:4 వచ్చినండి, అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా స్పష్టమైన మాట. యెషయా గ్రంథము 64:4 వచ్చును. బైహెడ్ చేసేయండి దీన్ని మీరు ఖచ్చితంగా. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి. చూసారా, తన కొరకు కనిపెట్టి వారి విషయమే నువ్వు తప్ప తన కార్యములు సఫలము చేయు ఏ దేవుడు లేడు ఈ లోకంలో, నీవు తప్ప. ఈ లోకంలో తన కొరకు ప్రార్థించే వారికి తప్పక కార్యాలు నెరవేర్చే దేవుడు ఉన్నాడని చాలామందికి తెలియదు. నీకు తెలుసు కదా నీ దేవుడు నిజమైన దేవుడని. నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని చెప్పి నీకు తెలుసు కదా. లోకంలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అట్టి దేవుడు కలడని సమాచారము మనుషులకు. అంటే ఈ లోకంలో అనేక మందికి ఈ సువార్త తెలియదు. అందుకే వాళ్ళు అడగలేకపోతున్నారు, దేవుడిని ప్రార్థించలేకపోతున్నారు కదా. వాళ్ళకి తెలియదు. నీ కొలీగ్స్ ఉంటారు, నీతో పాటు పనిచేసే యజమానులు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, నీ నైబర్స్ ఉండొచ్చు. దే డోంట్ నో ఈ దేవుడు నిజమైన దేవుడని, ఆయనకు ప్రార్థన చేస్తే మన కార్యాలు చేస్తాడని, మన జీవితంలో సమస్యలు తీరుస్తాడని, మన బాధలు తీసివేస్తాడని వారికి తెలియదు. నీకు తెలుసు. నువ్వు తెలిస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయట్లా. తన శిష్యులు కూడా చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువని ప్రార్థన అన్నిటికీ ప్రార్థన. ఒకనొక సందర్భంలో తన శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తి, తన కుమారుడు ఆ యొక్క దయ్యం పట్టి బాధించబడుతున్న సమయంలో, అయ్యా నా బిడ్డ ఈ దయ్యంతో పీడించబడుతున్నాడు, అతను స్వస్థపరచండి అంటే వారు ఏమీ చేయలేకపోతారు. యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసయ్య చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన చెప్తాడు, ఒకటే సీక్రెట్, ప్రార్థన. ఎలా సాధ్యమైంది? ప్రార్థన ద్వారానే సాధ్యమైందని చెప్తున్నాడు. అంటే విశ్వాస జీవితంలో మనందరం చేయవలసిన ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయాలి. డోంట్ స్టార్ట్ క్వశ్చనింగ్ గాడ్. మనం ప్రశ్నలు వేయడం కాదు దేవునికి. లేకపోతే మనం దేవుని దగ్గర మనం వేరువేరుగా ఆందోళన, నేను మంచిగానే ఉన్నాను కదా,
మనం అలా అనుకుంటాం. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. నేను రెగ్యులర్గా నీ సన్నిధికి వెళ్తున్నాను కదా, నేను కానుకలు వేస్తున్నాను కదా, లేకపోతే నేను అలా చేస్తున్నాను కదా, నీ కొరకు ఇలా చేస్తున్నాను కదా అని చెప్పి వి స్టార్ట్ బూస్టింగ్. మన కోసం మనం బూస్ట్ చేసుకుంటున్నాము. బట్ మనం దేవుని మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడలేకపోవడం వల్లే చాలా విషయాలు మన జీవితంలో పొందుకోలేకపోతున్నాము అనే విషయాన్ని గమనించండి. అదేవిధంగా కీర్తన 38, 7, 8 వచనాలు కూడా చూసినట్లయితే, కీర్తన 138, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములు విడిచి పెట్టుకో. 7వ వచనం, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు. నా శత్రువులు కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి నా చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచి పెట్టకము. ఖచ్చితంగా దేవుని మనం వేడుకున్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనం ఆ సమస్య నుంచి తన చేయి పట్టుకుని మనల్ని విడుదల చేసే గొప్ప దేవుడు. మన పక్షాన కార్యములు చేసే గొప్పది. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో పరిస్థితుల్లో మనం ఒంటరి వారు. మనం అంటే దాని అర్థం ఏంటంటే సహాయం ఉండదు, మనకు సహాయము ఉండదు. కానీ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నట్లయితే మనకు సహాయం ఉన్నట్టే. వీఆర్ నాట్ ఎలోన్. దేవుడు నీతో ఉన్నట్లయితే నువ్వు ఒంటరివాడివి కాదు. నువ్వు చాలా సందర్భాల్లో ఇప్పుడు ఒంటరి ఫీల్ అవుతుంటే, సమస్య వచ్చినప్పుడు ఒంటరి ఫీల్ అవుతుంటావు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఒంటరి ఫీల్ అవుతుంటావు, ఆర్థికమైన సమస్య వచ్చినప్పుడు ఒంటరి ఫీల్ అవుతుంటావు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఒంటరి ఫీల్ అవుతావు. ఎందుకంటే ఎవరు నీకు సహాయం చేయరు. డోంట్ బ్లేమ్ అదర్స్. దయచేసి ఇక్కడ గమనించండి. నాకు ఫలానా వాళ్ళు సహాయం చేయట్లేదండి, ఫలానా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదండి. డోంట్ బ్లేమ్ అదర్స్. ఇక్కడ దేవుడు నీకు తోడున్నాడు కదా. మనుషులు వాళ్ళు కూడా నీలాంటి వారే, వాళ్ళు కూడా అటువంటి సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతున్న వారే. వాళ్ళు ఏదో నీకు సహాయం చేయాలని, వాళ్ళు నీకు ఏదో చేయట్లేదని డోంట్ బ్లేమ్ పీపుల్, బట్ బీ విత్ గాడ్. దేవునితో ఉన్నట్లయితే దేవుడు నీతో ఉంటాడు. ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన. అంటే మనం వెన్ వీఆర్ కమింగ్ టు గాడ్, గాడ్ విల్ కమింగ్ టు. దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాడు. నీ పక్షాన్ని తన కార్యాలైనా చేస్తుంటాడు. కాబట్టి మొట్టమొదటి చూసినాడు, స్టార్ట్ ప్రేయింగ్. డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్, బట్ స్టార్ట్ ప్రేయింగ్. మనం ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు దేవుడిని పక్షాన్ని కార్యాలు చేస్తాడని, దేవుడు ఉన్నాడని, ఆ నిజమైన దేవుడు మనం నమ్మి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. రెండోది చూసినట్లయితే ఇక్కడ హబక్కూకు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆ దేవుని భయాన్ని గురించి కూడా ఇక్కడ హబక్కూకు మాట్లాడుతున్నాడు. చదవండి 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. చూసారు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అనే మాట మనం చెప్తున్నాడు. ఎస్, దేవుని మాటలు విన్నప్పుడు మనం హెచ్చరింపబడాలి కదా. అంతే కదా, దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి? హెచ్చరిస్తుంటాయి. దేవుని మాటలు మనల్ని సరిచేస్తుంటాయి. చాలా సందర్భాల్లో వీఆర్ నాట్ లిజనింగ్ హిజ్ వర్డ్స్. లిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ అంటే మనం వినడం అంటే ఏంటంటే ఆయన యందు విధేయత కలిగి ఉండడం. అంటే దేవుని మాటలు వినడం వల్ల మనం విధేయత చూపిస్తున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుని భయాన్ని కలిగి ఉంటాం. మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవునికి మనం లెక్క చేయట్లేదని అర్థం అన్నమాట. దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవుని మాటలకి లెక్క చేయరు. మన పిల్లల్ని మనం గద్దిస్తూ ఉంటాం కదా. పిల్లల్ని గద్దిస్తాం కదా. పిల్లల్ని గద్దించినప్పుడు మన మాట లెక్క చేయట్లేదు అనుకోండి, నువ్వు అక్కడి నుంచి లెగు అని మనం చెప్పామనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి రగలేదు. దాని అర్థం ఏంటి? జస్ట్ దే ఆర్ నాట్ కేర్ అనమాట. అంటే నీ మాటకు లెక్క చేయట్లేదు, నీ మాటకు విధేయత చూపించట్లేదు. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన వాక్యంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా మనం భయపడకుండా ఉన్నాం. దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ షోయింగ్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. అంటే దేవుని వార్త విని కూడా భయం కలిగి లేకపోవడం అన్నమాట. వాక్యం హెచ్చరిస్తుంది కదా. ఈరోజు మనతో మాట్లాడేది ఏంటి? దేవుని యొక్క వాక్యమే కదా. ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి నీతో మాట్లాడట్లేదు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు కదా. దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. నువ్వు కళ్ళలో కూడా దేవుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు నాకు దేవుడు
కళ్ళలో నాతో మాట్లాడాడండి. దేవుని యొక్క దర్శనం నాకు కలిగిందండి. ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను నా యొక్క నిద్రలోనే నేను ఏడుస్తున్నానని చెప్తుంటాను. ఆ యొక్క అనుభవం మీ జీవితంలో కలగలేదా? చాలా సందర్భాలు కలుగుతుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ డీప్ డిస్ట్రెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో చాలా ఒక ఆందోళన, ఒక ఆవేదన మన జీవితంలో కలిగినప్పుడు, ఆ కనెక్టివిటీ దేవునితో ఉన్నప్పుడు, అది గమనించండి, ఆ కనెక్టివిటీ దేవునితో ఉన్నప్పుడు మన యొక్క నిద్రలోనూ లేకపోతే మన యొక్క ఆ బాధల్లోనూ కూడా దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడనమాట. అంటే ఆ యొక్క కళలోనే, ఆ దర్శనంలోనే దేవుడు నిన్ను ఆదరిస్తుంటాడు. ఎందుకంటే ఫిజికల్గా లిటరల్గా ఒకవేళ నీకు బాధ ఉన్నా సరే, యు మే నాట్ ఎక్స్ప్రెస్ టు ఎనీవన్, లేకపోతే ఎవరితోటి చెప్పుకోలేని పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. బట్ సమ్ టైమ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూఆర్ అవే ఫ్రమ్ యువర్ పేరెంట్స్, అవే ఫ్రమ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్స్, యూఆర్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీస్. సమ్ టైమ్ దెర్ ఈజ్ నో వన్ దేర్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. నీ యొక్క ఎమోషన్స్ని ఎవరితో పంచుకునే పరిస్థితులు లేకపోవచ్చు నీ జీవితంలో. బట్ వెన్ యూ ఎక్స్ప్రెస్ టు గాడ్, ద గాడ్ ఈజ్ దేర్ టు లిజన్ టు యూ. దేవుడు నీ మాటలు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి చెప్తుంటావో, దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడో, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లిజన్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేసినప్పుడు కాన్స్టాంట్లీ గాడ్ ఈజ్ ఎగ్జార్టింగ్ యూ. హెచ్చరిస్తుంటాడు దేవుడు. దేవుడు ఏం చేస్తుంటాడు? హెచ్చరిస్తుంటాడు. హెచ్చరించినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఇప్పటిదాకా క్వశ్చన్ చేస్తున్నాడు ఎవరు? హబక్కూకు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు ఆ దుర్మార్గులైన వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఆ దుష్టులైన వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు ఎందుకు చూసి ఊరుకుంటున్నావు, ఎందుకు వాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు, వీళ్ళు ఈ విధంగానే మమ్మల్ని అన్యాయం చేస్తారా, ఈ విధంగానే మమ్మల్ని బాధిస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే స్టార్ట్ ప్రేయింగ్, ఈ ప్రార్థనలో అతడు తను తాను ఖచ్చితంగా అడ్మిట్ చేసుకున్నాడు హిజ్ మిస్టేక్స్. వారి పక్షాన అడ్మిట్ చేస్తూ దేవుడిని ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో, ఆ ప్రార్థనలో యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని చెప్తున్నాడు. దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటున్నామో, భయము భక్తితో మన జీవితాన్ని సరిచేసుకోవాలి. భయము భక్తితో మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని భయం అనేది మన జీవితంలో చాలా శ్రేష్టమైనది. ఆ దేవుని భయాన్ని కలిగి ఉంటామో వారు ఎందుకు దేవుడు లక్ష్మిస్తాడంట. దేవుని భయం లేకుండా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారి ప్రార్థన కూడా ఆలకించడు. దేవుని భయం లేకుండా ఎవరు జీవిస్తారో దేవుడు వారిని లక్ష్యం ఉంచడు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కీర్తన 119, 120 చూసినట్లయితే, కీర్తన 119, 120 వచనాన్ని, నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులను నేను భయపడి. అంటే దేవుని భయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో దే హ్యావ్ ఎ కాన్షియస్నెస్ ఇన్ దేర్ లైఫ్. కాన్షియస్నెస్ అన్నమాట. ఈ కాన్షియస్నెస్ అంటే దాన్ని మనం కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షి అంటాం కదా. కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షి అంటాం కదా. అర్థమవుతుంది మీకు? మనస్సాక్షి అంటే, ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనకి భయాన్ని పుట్టిస్తుంది. మనస్సాక్షి అంటే మన క్రియలను మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తుంది. మనం వాతవేయబడిన మనస్సు అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే కఠినమైనది అన్నమాట. ఈ కఠినమైన మనసు ఏం చేస్తుందంటే అది అసలు పట్టించుకోదు. కానీ మంచి మనస్సాక్షి అని వాక్యంలో కూడా ఉంది మనకి, మంచి మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షి ఏం చేస్తుందంటే దేవుని మాటలు విన్నప్పుడు అవి స్వీకరిస్తాయి మాటలు, అంతే కదా. ఆ దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాయి. ఆ దేవుని వాక్యం ద్వారా దేవుని భయాన్ని కలిగి జీవిస్తుంటాం అన్నమాట. అంటే మన జీవితాన్ని ఆత్మపరిశీలన చేసుకుంటాం. మన జీవితాన్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీ భయము నా శరీరమునకు వణుకుచున్నది, నీ న్యాయ విధులు నేను భయపడుచున్నా. అంటే దేవుని భయాన్ని కలిగినప్పుడు దేవునికి ఇష్టమైన మార్గంలో ఉండాలని, నడవాలని మనం ప్రయత్నము చేస్తుంటాం. ఎందుకంటే మనం వెళ్ళే మార్గం సరైనది కాదో లేదో మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. అదేవిధంగా యెషయా గ్రంథము 66:2 వచ్చిన చూసినట్లయితే, యెషయా గ్రంథము 66:2,
ఉమ్. హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగి హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును, అదంటే దేవుని భయాన్ని కలిగి. దాని అర్థం ఏంటంటే దేవుని భయాన్ని కలిగి దేవుని మాటలు విని ఆయన మాటలు బట్టి మనం దేవుని భయాన్ని కలిగి ఉంటామో వారిని దేవుడు దృష్టి ఉంచుతాడంట. ఇందాక ఒక సహోదరుడు వచ్చి చక్కని సాక్ష్యాన్ని పంచుకున్నాడు. పీటర్ అనే సహోదరుడు మన మధ్యన ఉన్నాడు. ఆ సహోదరుడు ఇక్కడే బ్యాప్టిజం తీసుకున్నాడు. క్రమం తప్పకుండా చర్చికి రెగ్యులర్గా వస్తుంటాడు ప్రతి మంత్ కూడా. ఆ పిల్లవాడు చెప్పిన సాక్ష్యం నిజంగా ఒక క్రైస్తవ విశ్వాసి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎట్టి రీతిగా ప్రవర్తించాలో మన జీవితం ఒక సాక్ష్యం అండి. మన జీవితం ఒక సాక్ష్యము. ఆ పీటర్ ఒక యజమానుడు తన మీదకు వచ్చి అన్యాయంగా అతన్ని కొట్టాడంట. అన్యాయంగా అతన్ని కొట్టాడంట. కొట్టినప్పుడు చాలా బాధపడ్డాడు. తన తోటి ఉన్న వారితో చెప్పినప్పుడు అతని మీద ఒక కేసు ఫైల్ చేయమన్నారంట. అయితే ఆ వ్యక్తి వచ్చి ఇతన్ని బతిమాలాడు, చెప్పాడు, అయ్యా నన్ను దయచేసి కేసు నన్ను వెళ్ళొద్దు అని చెప్పి అడిగినప్పుడు ఆ పీటర్ ఆలోచించాడంట. నేను దేవుని బిడ్డను కదా అని చెప్పి ఆలోచించి తన మీద కేసు అతను విత్డ్రా చేసుకున్నాడు. అన్యాయంగా బాధించాడు, అన్యాయంగా కొట్టాడంట. చాలా బాధపడ్డాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. అయితే ఒకటి ఆలోచించాడు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను ఖచ్చితంగా నేను క్షమించాలని చెప్పి ఆ బిడ్డ ఏం చేశాడంటే దాన్ని విరమించుకున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అది దేవుని బిడ్డలుగా మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే హెచ్చింపబడతాం కదా. కొన్ని సందర్భాల్లో నేను ఎందుకు పడాలి, మనం ఇప్పుడే ఏమనుకుంటే ఈ మాటలో నేను ఎందుకు పడాలి అని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవడం తప్పులేదు, కొన్ని సందర్భాల్లో తగ్గించుకోవడంలో తప్పులేదు. మనం ఏంటంటే మనం తగ్గించుకోం, వెంటనే ఆ గొడవ జరిగిపోవాలి, లేకపోతే వెంటనే ఆ సమస్య పరిష్కారం వచ్చేయాలని మనం అనుకుంటాం. కొన్ని సందర్భాలు తగ్గించుకోవాలి. ఆ యొక్క యవనస్తుడు ఎక్కడే ఉన్నాడు. ఆ యవనస్తుడు తను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఒక క్రైస్తవ విశ్వాసం ఒక చిన్న పిల్లవాడుగా ఆ సమస్య పెద్దది కాకుండా ఆ పిల్లవాడు ఏం చేశాడంటే నేను దేవుని బిడ్డను కాబట్టి నా విట్నెస్ నేను కాపాడుకోవాలని చెప్పి తను ఆ యొక్క సమస్యను అతడు పెద్దది చేయకుండా దాన్ని ఆ యొక్క విరమించుకున్నట్టుగా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు వచ్చి. కాబట్టి మన విట్నెస్, మన సాక్ష్యం చాలా ముఖ్యమైనది. ఆయా సందర్భాల్లో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకస్తుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మన సాక్ష్యం అనేది చాలా ముఖ్యమైనది అనే విషయం గమనించండి. ఎవరైతే దీనుడిగా నలిగిన హృదయం గలవారే నా మాట విని వణుకుచుంటారో నేను దృష్టించుతాను అని చెప్తున్నాడు. ఎవరైతే తగ్గించుకుని దీవిస్తారో దేవుడు వారి యందు దృష్టి ఉంచుతాడంట. అంటే దేవుడిని పక్షాన ఉంటాడు. వెన్ టైం కమ్స్, సమయం వచ్చినప్పుడు నీ పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు అన్యాయం జరుగుతున్నా, నీకు అక్రమం జరుగుతున్నా, నువ్వు బాధించబడుతున్నా నీ పక్షాన ఎవరు ఉండలేకపోయినా దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టిలో తగ్గించుకోండి, మనుషుల దృష్టిలో కాదు. నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి? దేవుని భయాన్ని కలిగి దేవుని దృష్టిలో నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని భయం అనేది మన జీవితంలో చాలా అవసరమైనది దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11:7 కూడా మనం చూసినట్లయితే దేవుని భయాలు కానీ మనం జీవించినప్పుడు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. చాలము. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసులైన. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు. చూస్తే దేవుని చేత హెచ్చరింపబడి అంటే దేవుని మాటలు మనం విని ఉన్నప్పుడు దేవుని భయాన్ని కలిగి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అంటే భయభక్తులు కలిగి, అంతే కదా. దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక మనకు కలుగుతుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం మనం సరిచేస్తుంది. దేవుని భయాన్ని కలిగి దాన్ని స్వీకరించు.
సాత్వికంతో దాన్ని స్వీకరించు. ఎప్పుడైతే సాత్వికంతో దాన్ని స్వీకరిస్తావో దేవుని భయం ద్వారా నీ జీవితం దేవుడు నీతి మార్గం, న్యాయమైన మార్గం దేవుడు నిన్ను నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవు. కాబట్టి రెండోది చూసినప్పుడు హబక్కూకు దేవుని భయాన్ని కలిగినవాడుగా తన ప్రజల పక్షాన అతడు ఆ దేవుని భయమును కలిగి అతడు ప్రార్థిస్తున్నట్టుగా దేవుని భయాన్ని కలిగి ఉండాలని చెప్పి యెహోవా నిన్ను గురించి వార్త నేను భయపడుచున్నాను అనే మాట ఇక్కడ ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం. మూడోది చూసినప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. దో యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నువ్వు దేవునికి నమ్మకంగా లేవు, నువ్వు దేవునికి నమ్మకంగా నువ్వు జీవించట్లేదు, బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అంటే దేవుడు మంచి దేవుడు, దేవుడు మంచి దేవుడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు సమాధానం గలవాడు. కాబట్టి దేవుడు నీ క్రియలను బట్టి నీ మీద ఆయన కార్యాలు చేయట్లేదు. దేవుడు నీ క్రియలు బట్టి కార్యాలు చేయట్లేదు. నీ క్రియలు బట్టి కార్యాలు చేస్తే ఆయన అసలు నిన్ను రక్షించకూడదు. నీ క్రియలు బట్టి నిన్ను ఆయన ప్రేమించాలంటే అసలు నిన్ను ప్రేమించకూడదు కదా. మనం అలా చేస్తామా? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, ఇదే కదా మన ఫార్ములా. మన ఫార్ములా ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తున్నాడు, అంతే కదా. ఆయన ఫార్ములా ఏంటి? నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ద్వేషిస్తున్నా నేను ప్రేమిస్తాడు, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నా నేను ప్రేమిస్తాడు. అంటే దేవునిలో ఒక అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన కనికరము, కృప అన్నీ ఉన్నాయి. అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. దేవుని బిడ్డలైన వారి మీద తన కార్యాలు ఆయన చేస్తుంటాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు ఎప్పుడు శిక్షించే దేవుడు కాదు, ఎప్పుడు శిక్షించే దేవుడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ యోధా ప్రజల వారి మీదకు దేవుడు శిక్షను అనుమతిస్తున్నాడు, బట్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఎప్పుడు కూడా గాడ్ అలో ప్రాబ్లమ్స్ అండ్ గాడ్ ఓపెన్ ఎ వే టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. అంటే దేవుడు సమస్యలు అనుమతిస్తుంటాడు, అట్ ద సేమ్ టైం సమస్య నుంచి బయటపడడానికి ఒక పరిష్కారం కూడా దేవుడు చూపిస్తాడు. ఖచ్చితంగా వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులకు యోధా ప్రజలు చెప్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళు చెరకు తీసుకొని పడతారు, అయితే మరలా వాళ్ళు తిరిగి రప్పిస్తాను, వారి జీవితంలో నేను గొప్ప కార్యాలు నేను చేస్తాను, వారి కొరకు నేను ఉద్దేశించిన సంగతులు మంచివే, వారికి నష్టమైనవి కాదు అని చెప్తున్నాడు. అంటే వీ నీడ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్. వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్, అంటే దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి కొన్ని పాఠాలు, కొన్ని సరి చేసుకోవాల్సిన మన జీవితంలో చేయాలి. ఇక్కడ ఆ యోధా ప్రజలను ఉద్దేశించి దేవుడు అదే మాట పలుకుతున్నాడు. ఇదే సందర్భాన్ని మనం ఇర్మియా భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సందర్భమే యోధా ప్రజల యొక్క పరిస్థితిని గురించే ఇర్మియా భక్తుడు కూడా ఆ మాటలు రాస్తూ దేవుడు అక్కడ ఇర్మియా భక్తుడితో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 29:10-11. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు మిమ్మల్ని దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. 70 సంవత్సరాల తర్వాత మీకు ఒక శుభవార్త ఏంటంటే మరలా మిమ్మల్ని రప్పిస్తాను ఆ ప్రాంతం నుంచి. 70 సంవత్సరాల నుంచి మరలా తిరిగి నేను రప్పిస్తాను. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని బాధించే దేవుడు కాదు, ఎప్పుడు మనల్ని శిక్షించే దేవుడు కాదు. మన ఆ యొక్క పరిస్థితులు అనుమతించి ఆ పరిస్థితి నుంచి కూడా దేవుడు మనల్ని విడుదల చేసే దేవుడు. కాబట్టి మీకు శుభవార్త ఏంటంటే నేను మరలా తిరిగి రప్పిస్తాను, మిమ్మల్ని మరలా నేను దర్శిస్తాను. 11వ వచనం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, మీ భవిష్యత్తు నాకు తెలుసు. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఐ నో యువర్ ఫ్యూచర్, ఐ నో యువర్ ఫ్యూచర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ కాంటెక్స్ట్. నువ్వు ఈ పరిస్థితుల్లో బాధను ఎదుర్కొంటున్నావు, ఇబ్బందులు ఎదుర్కొన్నావు, శ్రమలు ఎదుర్కొన్నావు. అదే కదా మన థీము. శ్రమలలో దేవుని యందు నిరీక్షణతో ప్రార్థన చేయి. శ్రమల్లో మనం ఏం చేయాలి? నిరీక్షణతో ప్రార్థన చేయి. శ్రమలు రావని చెప్పట్లేదు, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనుకోని పరిణామాలు నీ జీవితంలో వస్తాయి, బట్ నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ హబక్కూకు అదే చేస్తున్నాడు, నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు మీరు నాకు మొరపెట్టుదురని మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురేమో నేను మీ మనవి ఆలకింతును. అంటే పాజిటివ్గా దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. పాజిటివ్గా దేవుడు మీ భవిష్యత్తు నేను ఎరుగుదును, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు. అంతే కదా అక్కడ, అంటే దేవుని యొక్క కార్యాలు. నేను మీ కొరకు ఏదైతే ఉద్దేశించానో ఆ సంగతులు నాకు తెలుసు. మీరు నాకు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను.
మీరు నన్ను వెతికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు అని చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా మనం బాధలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వీఆర్ క్వశ్చనింగ్ గాడ్, కీప్ ఆన్ క్వశ్చనింగ్ గాడ్. ఇది ఎందుకు జరగలేదు నా జీవితంలో, అది ఎందుకు నేను పొందుకోలేదు, ఇది ఎందుకు నష్టం జరిగింది, అట్మాటి దాని గురించి ఆలోచిస్తాం. నష్టం ఎందుకు జరిగింది, నష్టం ఎందుకు జరిగింది. స్టాప్ క్వశ్చనింగ్. నేను ఎందుకు ఇది పొందుకోలేదు, నాకు ఎందుకు ఇది ఆలస్యం అవుతుంది, నేను ఎందుకు ఆ జాబ్నే పొందుకోలేదు, నాకు ఎందుకు వేసా రాలేదు, లేకపోతే నా జీవితంలో ఎందుకు ఇది కలగలేదు. డోంట్ ఆస్క్, ఆల్వేస్ స్టాప్ క్వశ్చనింగ్ గాడ్, స్టార్ట్ ప్రేయింగ్. ప్రశ్నలు ఉంచడం కాదు, మనం ప్రార్థించడం ప్రారంభించాలి. ప్రార్థించినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు నాకు ప్రార్థించినప్పుడు నేను ఆలకింతునని చెప్పు. మీరు నన్ను వెతికినప్పుడు పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన మీరు నన్ను కనుగొందని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా చేయవలసింది ఏంటంటే, మనం దేవుని దగ్గర క్వశ్చన్ చేయడం కదా ఆల్వేస్, దేవా నాకు ఎందుకు జరగలేదని చెప్పి. స్టార్ట్ ప్రేయింగ్, స్టార్ట్ ప్రేయింగ్. నీ చిత్తం, దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశించిన సంగతులు ఏంటో దాని కొరకు ప్రార్థన చేయి. నీ కొరకు ఆయన మేలులు దాచి ఉంటాడు. ఆ మేలు నీ జీవితంలో జరిగించడానికి దేవుని మీద ఆధారపడు, నువ్వు ప్రార్థన చేస్తుండు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నేమి నిర్లక్ష్యం చేయడు. ఫలానా వాళ్ళకి మేలు చేశాడు, నీకు చేయడా దేవుడు? వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా మేలు చేస్తున్నాడు దేవుడు. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా దేవుడు మేలు చేస్తున్నాడు. మరి నీకు చేయడా? నువ్వు ఇన్ని సంవత్సరాలకు దేవుడిని సేవిస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలకు ఆయనతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా. మెనీ టైమ్స్ వీ హ్యావ్ దిస్ డౌట్ ఇన్ అవర్ హార్ట్. ఇన్ని సంవత్సరాలు నేను దేవుడిని సేవిస్తున్నానండి, ఇన్ని సంవత్సరాలుగా దేవుడిని నమ్ముకునే జీవిస్తున్నాను, దేవుడు ఏంటి నా జీవితంలో కార్యం చేయట్లేదని. వెయిట్, ప్రే, స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం అంటే, ప్రార్థన అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. చాలాసార్లు చెప్తుంటాను నేను, ప్రార్థన అనేది ఇన్వెస్ట్మెంట్. బ్యాంకులో డబ్బులు దాచుకోవడం కాదు, బ్యాంకులో నువ్వు ప్రార్థన దాచుకో. దేవుని దగ్గర ప్రార్థన దాచుకో. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఇన్ ఎ రైట్ టైం గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. ఆ తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మీరు ప్రార్థించండి, ఆయన ఆలకిస్తాడు. మీరు వెతికినప్పుడు ఆయన మీరు కనుగొంటారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అద్భుతమైన మాట చూసినప్పుడు, సంవత్సరములు జరుగుతున్నప్పుడు నీ కార్యములు నూతనపరచుము, అవి నాకు తెలియచేయమని. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు అంటే నూతన కార్యాలు నా జీవితంలో చేయి. నా జీవితంలో అనేకమైన స్టేజెస్ నుంచి వెళుతున్నాను నేను, నా జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. నా జీవితంలో నూతనమైన కార్యాలు చేయి అంటే దేవుని దగ్గర అనేకమైన విన్నపాలు పెట్టి ఉన్నాము. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు, ఆ కార్యాలు రివీల్ కూడా చేస్తాడు. కాబట్టి ఆ నూతన కార్యాల కొరకు ఎదురు చూడాలి. మనం నిరీక్షణతో ఏం చేయాలి? నూతన కార్యాల కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. కాబట్టి విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎలా చూడాలి? విశ్వాసంతో ఎదురు చూడాలి, ప్రార్థనతో ఎదురు చూడాలి. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థనతో ఎదురు చూస్తామో ఆ కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నూతనమైన అద్భుతాలు నీ జీవితంలో అయినా ఖచ్చితంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఎప్పుడు కూడా ఆ అపనమ్మకం వద్దు దేవుని మీద ఎప్పుడు కూడా అపనమ్మకం వద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని, దేవుడు నన్ను తక్కువగా చూస్తున్నాడేమో, మా చుట్టాలందరూ ఇల్లు కట్టుకున్నారండి, లేకపోతే మా చుట్టాలందరూ బాగా సంపాదించుకున్నారండి, లేకపోతే మా వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఎప్పుడు పెట్టుకోవద్దు. దేవుడు మన జీవితంలో ఒకటి కార్యం చేస్తాడు. మరే గారి సహోదరుడు గడిచిన దినాలు ఎక్కడే ఉండేవాడు. ఆ సహోదరుడు నా దగ్గరికి అస్మాటికి వస్తూ, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవాలనుకున్నానని చెప్పాను. నేను ఆయనతో అన్నాను, శ్రీను గారు దయచేసి ప్రార్థన చేద్దాం, మీరు ఎప్పుడు కంగారు పడొద్దని చెప్పి. నా సహోదరుడు వెళ్ళాడండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇంకా కట్టుకోలేదండి అని చెప్పాడు. వెయిట్, కంగారు పడొద్దు, మీ వరకు ప్రార్థన చేద్దామని చెప్పి చాలా సందర్భాలు ఆయనతో నేను మాట్లాడినప్పుడు. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఆయన దగ్గరకు వస్తుండేవాడు, చక్కని ఆలోచన నన్ను అడుగుతుండేవాడు. ఆయన ప్రార్థన చేస్తాను, బలపరిచాను, ఆయన అది కార్యాన్ని విరమించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన అది విరమించుకున్నాడో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. ఇప్పుడు చక్కగా ఇండియా వెళ్ళిపోయి ఇండియాలో చక్కగా జాబ్ చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. అశోక్ మరే గారి యొక్క బావమరిది నాకు తెలుసు. కాబట్టి వీ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయం కొరకు మనం వెయిట్ చేయాలి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యూ. నీ కుటుంబ పక్షాన ఆయన నమ్మకమైన వాడు, నీ విషయంలో ఆయన నమ్మకమైన వాడు. నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు.
మనందరిని ప్రేమిస్తున్నవాడు తగిన సమయంలో తగిన రీతిగా మన జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. కాబట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకమైన వాడు అని చెప్పి నీ కార్యాలను నా జీవితంలో నూతన పరిచయం అని చెప్పి అక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. 4వది చూసినప్పుడు దేవుని కోపం గురించి మాట్లాడుతున్నాడు. కోపించుచునే వాత్సల్యత జ్ఞాపకమునకు తెచ్చుకొనమని చెప్తున్నాడు. సమ్ టైమ్ దేవుడు కోపం మనకు అవసరమైంది. మనం కోపడతాం మన పిల్లల్ని సరిచేయడానికి కదా. దేవుడు కోపం కూడా మనకు అవసరమే. దేవుడు మనల్ని గద్దించట్లేదంటే మనల్ని పట్టించుకోవట్లేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేసి అనుకోండి, దాని అర్థం ఏంటి? దే ఆర్ నాట్ కేరింగ్ యూ. వెన్ యు ఆర్ కేరింగ్ యువర్ చిల్డ్రన్, యు ఆర్ గోయింగ్ టు కరెక్ట్ దెమ్. వాళ్ళు కేర్ చేస్తామంటే కరెక్ట్ చేస్తామట, అంతే కదా, సరి చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు గద్దిస్తాడు. దేవుడు ఖచ్చితంగా గద్దిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు అని అర్థం. అది గమనించాలి మనం. వాక్యం అదే చెప్తుంది కదా, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి. దేవుని కోపం కూడా మనకు అవసరమైంది. ఆ దేవుని కోపం మన జీవితాన్ని సరిచేస్తుంది. ఒకనొక సందర్భంలో దావీదు మీద కూడా దేవుని కోపం వచ్చింది. ఎందుకంటే దావీదు ఒక తప్పిదం చేశాడు. ఆ తప్పిదం ఏంటంటే తన ప్రజలైన వారిని లెక్కించడాన్ని చూశాడు. అది దేవునికి ఇష్టమైంది కాదు. కానీ దావీదు ఏం చేశాడంటే సాతాను ప్రేరేపణ చేత తన ప్రజలైన వారిని లెక్కించాలని ప్రయత్నం చేశాడు. తన సైన్యాధ్యక్షుడు యోవాబును పిలిచి మన ప్రజలను లెక్కించని చెప్పాడు. అది దేవుని కోపాన్ని రేపిన సందర్భాన్ని, దానివల్ల నష్టాన్ని కూడా పొందుకున్నాడు. దేవుని వాక్యం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 24:1 చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ. ఎవరంటే యోవాబు మాట. ఆ కింద మీరు చూడండి, ఆ సందర్భాన్ని అంతా కూడా మీరు చదవండి. ఇప్పుడు దావీదు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే దేవుని ప్రజలను లెక్కించాలని చూశాడు. అది దేవునికి ఇష్టం లేని కార్యం. అది ఆ సందర్భం అంతా చదివినట్లు మనకు అర్థమవుతుంది. అది దేవునికి ఇష్టం లేని కార్యం. ఆ ఇష్టం లేని కార్యాన్ని ఇక్కడ దావీదు చేసినప్పుడు దేవుని కోపం అతని మీదకు రగిలినట్టుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే దేవుని కోపం అతని మీదకు రగిలిందో అనేక మంది ప్రజలు దానివల్ల నష్టాన్ని పొందుకున్నట్టుగా, అనేక మంది ప్రజలు చనిపోయినట్టుగా కూడా మనము దేవుని వాక్యం మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ కార్యాన్ని అతను చేశాడో దేవుని దగ్గర ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా అదే అధ్యాయంలో 10వ వచనం చూసిన దావీదు మనసు కొట్టుకొని అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటుని, నేనెంతో అవివేకినే దాన్ని చేసి తిని యెహోవా కరుణించి నీ దాసులైన నా దోషము పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఇప్పుడైతే దేవుని ప్రార్థించాడు, అయ్యా నేను తప్పిదం చేశాను, నేను అవివేకిని ఈ పని నేను చేసేతనని దేవుని దగ్గర ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుని కోపం మన నుంచి విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడు 3 సొల్యూషన్స్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్ ప్రకారం దేవుడు అక్కడ ఇశ్రాయేలీయులు అనేక మంది చనిపోయినట్టుగా కూడా అనేక వేల మంది చనిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ వాక్య సందర్భాన్ని మీరు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. కాబట్టి మనం చూసినప్పుడు దేవుని కోపం కొన్ని సందర్భాల్లో మనం చేసిన ఆ యొక్క తప్పిదాన్ని బట్టి దేవుని కోపం మన మీదకు వస్తూ ఉంటుందని వాక్యం. అదేవిధంగా ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా మరి భయంకరమైన వ్యభిచార సంబంధమైన పాపం చేసినప్పుడు దేవుడు వారి మీద కోపగించినట్టుగా కూడా మన వాక్యాన్ని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే 25వ వచనము, ఇశ్రాయేలీయులు షిల్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండుతో వ్యభిచారం చేయసాగరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా మీరు భోజనం చేసి వారి దేవతలను నమస్కరించి అట్లు ఇశ్రాయేలు బయలుపోయేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగిలాను. కాబట్టి ఇక దేవుని దృష్టికి పాపం చేసి మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఆ యొక్క మరి బయలుదేవులతో వారు పూజించినట్టుగా కూడా మనం చూసినప్పుడు దేవుని కోపం వారి మీదకు రేగను అనే మన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని కోపం వారి మీద రేగిందో దేవుడు వారిని శిక్షించినట్టు కూడా మనం స్పష్టంగా చూస్తుంటాం. కాబట్టి దేవుని కోపం అంటే మనం చేస్తున్న తప్పిదాన్ని బట్టి, మనం చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనం శిక్షిస్తాడు. దేవుని కోపం వచ్చిందంటే దేవుడు మనం శిక్షిస్తాడు అనమాట. ఖచ్చితంగా ఆయన శిక్షను మనం అంగీకరించాలి. మన దేవుడు మన ఒక శిక్షను పొందుకున్నామంటే ఖచ్చితంగా దాని ద్వారా మనం పాఠాన్ని నేర్చుకోవాలి. దాని ద్వారా పాఠాన్ని మనం నేర్చుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. అది సరి చేసుకోకపోతే ఖచ్చితంగా మన జీవితంలో ఆత్మీయ జీవితంలో ముందుకి వెళ్ళాలి. కాబట్టి దేవుడు మన మీద కోపగించాడంటే దేవుని యొక్క
మరి దేవుని మనం చేసిన తప్పిదాన్ని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి, దేవుని మన అవిధేయతను బట్టి దేవుడు శిక్షించినప్పుడు, ఆ శిక్షను మనం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని కృపను మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవుస్తుంది. ఇప్పుడు ఇక్కడ హబక్కూకు మాట్లాడినట్టుగా ఆయన కోపంతో నీ యొక్క కరుణ వాచ్ చదవండి మాట, హబక్కూకు గ్రంథము ఆ మాట ఏమన్నాడు హబక్కూకు? కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చు. అంటే నువ్వు కోపించుచూనే నీ వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకును అనే మాట ఇక్కడ మరి హబక్కూకు పలుకుతున్నాడు. కోపించుచూనే వాత్సల్యతను జ్ఞాపకము తెచ్చుకొను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు కోపిస్తాడంటే మనల్ని సరి చేయడానికి. అది గమనించాలి. దేవుడు ఎందుకు కోపగిస్తాడంటే సరి చేయడానికి. ఆయన గద్దిస్తాడు, సరి చేస్తుంటాడు. ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క కనికరము వాత్సల్యత మన మీద చూపిస్తుంటాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించాడు కాబట్టి. మన పిల్లలు మనం గద్దించమా? మన పిల్లల్ని సరిచేయమా? అంతేనా? మనం అంత మాత్రాన మనల్ని ఏమి నిర్మూలన చేస్తున్నట్టు కాదు, లేకపోతే మనల్ని చేస్తున్నట్టు కాదు. మనం సరిచేయడానికి, మనల్ని కరెక్ట్ చేయడానికి దేవుడు చేస్తుంటాడు. అయితే ఆయన కృప కనికరము, ఆయన వాత్సల్యత కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం చూసినప్పుడు విలాప వాక్యంలో ఒక అద్భుతమైన మాట, దేవుని కనికరం ఎంత గొప్పదో వాక్యం ద్వారా స్పష్టంగా మనకి చెప్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునని కనుక, చూసారా, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం ఇంకా నిర్మూలం కాకుండా, అంటే మనం చేసే తప్పిదాలు బట్టి ఒకవేళ దేవుడు శిక్షించాలనుకున్నట్లయితే ఈ లోకంలో మనం ఇంకా బ్రతుకున్నాం. ఇక్కడ ఈరోజు మనం చేసిన తప్పిదాలు బట్టి దేవుడు మనం నిర్మూలన చేయాలనుకున్నట్లయితే ఈ లోకంలో బ్రతుకుతాం. మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నాం? మనం ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం. ఎన్నో తప్పిదాలు చేస్తున్న దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూడలేదు? మనల్ని రహస్యమైన అన్నీ చూస్తున్నాడు ఆయన. అయితే ఆయన ఒకవేళ మనం శిక్షించి మనల్ని ఈ లోకం నుంచి తీసివేయాలనుకున్నట్లయితే ఈ లోకంలో బ్రతుకుండవు. ఇప్పుడు దాకా ఈ లోకంలో నువ్వు బ్రతుకున్న అద్భుతమైన మాట ఏంటంటే, నీ వాత్సల్య చేత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇందా మనం చూసుకున్నాం కదా, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. నిన్ను ప్రేమించే నీ దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నూతనమైన వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృపతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన వాత్సల్య చేత నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన కనికరం చేత నీకు, వాత్సల్య చేత నీకు సమయాన్ని ఇస్తున్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే నీ జీవితాన్ని సరి చేసుకోవాలని. నీ జీవితాన్ని, నీకు సమయం వస్తున్నట్టే దాని అర్థం నీ జీవితాన్ని మార్చుకోమని, నీ జీవితాన్ని సరి చేసుకోమని, నీ జీవితాన్ని సరి చేసుకోవాలని నిన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన నీకు తన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. నేనేమి నిర్మూలన చేయట్లేదు, నేనేమి నిర్మూలన చేయట్లేదు. నీవు ఇంకా బ్రతుకున్నావంటే ఆయన కృప నీకు తోడు ఉంది. ఆయన కృపనికి ఇంకా, ఆ కృప పొందడానికి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఆయన కృప పొందడానికి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఆ బ్లెస్సింగ్స్ పొందడానికి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. బట్ స్టిల్ అనుదినము కూడా ఆయన వాత్సల్య చేత నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా 32వ వచనం కూడా చూసినట్లయితే, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి, చూసారా, ఆయన ఒకవేళ మనల్ని బాధ పెట్టినను ఆయన యొక్క కృపా సమృద్ధిని బట్టి మన మీద జాలి పడుతున్నాడండి. చూసారు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మన మీద చూపిస్తున్న కనికరం జాలితోటేనండి. ఈరోజు మన మీద చూపిస్తున్న కనికరం జాలి చేతే. నీ స్థితిని మార్చుకోవాలని, నీ పరిస్థితిని మార్చుకోవాలని, నీ భ్రష్టమైన స్థితిని మార్చుకోవాలని ఆయన నీకు సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే, ఇంకా నీ మీద కనికరాన్ని చూపిస్తున్నాడంటే, ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఇంకా దేవుడు నిన్ను సమృద్ధితో ఆశీర్వదిస్తున్నాడంటే నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఆయన కృప నీకు తోడు ఉన్నది కాబట్టి నీ మీద జాలి చూపిస్తున్నాడు. నేను ఇంకా ఆయనని నిర్మూలన చేయలేదు కాబట్టి ఈరోజు డోంట్ మిస్యూజ్ గాడ్స్ గ్రేస్. డోంట్ మిస్యూజ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు కనికరాన్ని చూపిస్తున్నాడు అని చెప్పి ఇంకా పాపంలోనే జీవిస్తున్నట్లయితే దేర్ ఈజ్ ఎ టైమ్ విల్ కమ్. ఆ రోజు యోధా ప్రజలు చేస్తున్న తప్పిదాన్ని బట్టి దేవుడు ఆ మాటలు ముందుగా వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు 4-5 ప్రాముఖ్యం. 1, హబక్కూకు స్టాప్ క్వశ్చనింగ్, స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం
ప్రారంభించాడు. హబక్కూకు దేవుని భయం కలిగి ప్రార్థిస్తున్నాడు. మనం కూడా దేవుని భయాన్ని కలిగి ఉండాలి. దేవుని నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్యాలు రివీల్ చేయమని, ఆయన యందు మనం భయం కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యాలు మన జీవితంలో నూతన పరుస్తుంటాడు. దేవుని కోపంతో నిన్ను గద్దించినప్పుడు దాన్ని స్వీకరించి విధేయత కలిగి ఉండి మన బ్రతుకుని సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని కరుణా వాత్సల్యత అనుదినం మనకి అనుగ్రహిస్తుంటే నీ మీద జాలిపడి ఆయన కరుణ వాత్సల్యత నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి శ్రమలలో దేవుని నిరీక్షణతో ప్రార్థన చేయి. శ్రమలలో దేవుని యందు నిరీక్షణతో ప్రార్థన చేయి. గాడ్ విల్ గివ్ ఎ సొల్యూషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఒక పరిష్కారం ఇచ్చి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.